ఇరాన్ ఒకప్పుడు పహ్లావి వంశస్థుల పరిపాలనలో ఉంది సుదీర్ఘకాలం పాటు. ఈ పహ్లావి వంశస్థుల్ని తరిమేసి వాళ్ళ సైన్యాన్ని తరిమేసి ఆక్రమించుకున్నాడు కొమైని. ప్రజా పోరాటం పేరుతో ముస్లింలని ఒక చోటకి చేర్చి చేసిన పోరాటం 40 ఏళ్ల పాటు అధికారంలో ఆ కొమైని తర్వాత వాళ్ళ కొడుకు ముక్తజా కొమైని ఇప్పుడు నడుస్తున్నాడు. అయితే అమెరికాలో తలదాచుకుంటూ ఇంతకాలం వచ్చినటువంటి పహ్లావిని ముందు పెట్టినే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నాయి అని ముందే అనుకున్నాం. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఇట్లాగే తాలిబాన్లను పక్కన పెట్టి చేయించిన పరిపాలన ఫెయిల్ అయింది. 20 ఏళ్ల తర్వాత సైన్యం అటు వెళ్ళగానే ఇక్కడ అల్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే అన్న ఉద్దేశంతో ఇరానియన్స్ పహ్లావీని పట్టించుకోవట్లేదు. కానీ ఇరాన్లో ఉన్నటువంటి కుర్దులు కావచ్చు, ఇరాన్లో ఉన్నటువంటి పర్షియన్స్ కావచ్చు, పహ్లావి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు దాంతో పహ్లావికి ఒక ధైర్యం వచ్చేసింది. ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అని ఇంతవరకు గెలిచింది లేదు చచ్చింది లేదు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. వాళ్ళిద్దరూ కలిసి ఇరాన్ని హస్తగతం చేసుకుని తనకు అప్పచెప్తారని నమ్ముతున్నాడు. అందుకని నేను అధికారంలోకి వస్తే రాగానే ఇజ్రాయెల్ ఎంబసీని తీసుకొచ్చి టెహ్రాన్లో పెడతాను, అంటే ఇరాన్ రాజధానిలో పెడతానని చెప్తున్నాడు.